హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్ వీడియోలో ఒక చిన్న టిప్ అయితే చెప్పేద్దామని వచ్చానండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ క్రాప్స్ అయితే చేయడానికి చాలా భయం అండి నాకు కూడా. నేను వీటిని ఎలా ఈజీగా చేసుకోవాలి, బతుకున్న పీతలను అస్సలు చేయలేము. ఎందుకంటే ఒక్కసారి చేయి పట్టేసుకున్నాయి అంటే మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేంత వరకు అవి పట్టు వదలవు, అంత గట్టిగా పట్టుకుంటాయి. బాగా నీళ్ళైతే వేడి చేసి ఆ వేడి నీటిని అయితే మనం ఇలా పీతల మీద వేయడం వల్ల వాటికున్న పెద్ద కాళ్ళు అయితే వదిలేస్తాయండి. మనకి ఎప్పుడైతే పెద్ద కాళ్ళు వదిలేస్తుందో మన పీత చాలా సులువుగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి చూసారు కదా, పీత అయితే దానికి అది కాళ్ళు వదిలేసింది. ఆ వేడి నీటిని కొంచెం పీతకి రెండు వైపులా వేసుకున్నామంటే కనుక మనకి బతికే ఉంటుంది. అది పూర్తిగా కూడా చనిపోదు. కానీ మొత్తానికి ఇలాగా అటు ఇటు పట్టుకుని పై డెక్క తీసేసుకుంటే మనకి పీతలు చేయడం చాలా సులువు. చేయడం రాని వాళ్ళు చాలా సులువుగా చేసేయచ్చు, అసలు భయపడే అవసరం లేదు. మెయిన్ భయపడేదల్లా మనం పీతకాళ్ళు ఎక్కడ మనకి చేతికి పట్టేసుకుంటాయని. చూసారు కదా ఎంత ఈజీగా చేస్తాను. ఇంతేనండి, మీరు కూడా నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ మానిటైజేషన్ చాలా దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.